దిస్ ఈజ్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో పాండా ఫైల్స్ సంబంధించిన సిరీస్‌లో పార్ట్ 3 చూద్దామనమాట. దీంట్లో ఏందంటే, మన అప్లికేషన్ ఆల్రెడీ సెకండ్ పార్ట్‌లో డిప్లాయ్‌మెంట్ అయిపోయింది. ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఇలా రన్ అయిపోతుందనమాట. ఇలా వర్క్ అయిపోద్ది. కానీ మనకి యూజర్స్ పెరిగే కొద్దీ మన వెబ్‌సైట్ అనేది స్లో అయిపోయిద్ది. దానికోసం మనం ఏం చేయాలంటే, మన వెబ్‌సైట్‌ని స్పీడ్ పెంచుకోవడానికి రియాక్ట్ గాని, నోడ్ జేస్ దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. కొన్ని ఈ లైబ్రరీస్ ఇయన్నీ ఉంటాయి. అయి యూజ్ చేసుకొని మనం స్పీడప్ చేసుకోవాలి. మీరు ప్రీవియస్‌గా చూసుంటే మన యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో లైక్ ఇక్కడ మనం ఏ ఫీచర్స్ అని యూజ్ చేయలేదనమాట. లైక్ దేనికంటే లైక్ స్పీడ్‌కి వీటిలకన్నిటికి. అండ్ నేను ఇక్కడ డిప్లాయ్‌మెంట్‌లో ఏం చేశానంటే మనకి 3 కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. రియాక్ట్‌లో ఏమేంటి అంటే ఒకటి రియాక్ట్ డాట్ లేజీ. లేజీ అనేది ఎందుకంటే లైక్ మనము ఒక అప్లికేషన్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా హోమ్ కాదు ఇలా ఒక యూఆర్ఎల్‌ని ఓపెన్ చేసినప్పుడు ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడున్న హోమ్ ఇయన్నీ అప్‌లోడ్ అవుతాయన్నమాట. అంటే ఈ ఒక్క యూఆర్ఎల్‌లోకి అన్నీ వచ్చేస్తాయన్నమాట. కాకపోతే అలా రాకుండా మనం ఎప్పుడైతే ఒక పేజ్‌ని కాల్ చేస్తామో అదే వచ్చేటట్టు లైక్ ఇదేందంటే ఇంటర్ఫేస్ చూపియటానికి ఆల్రెడీ రియాక్ట్‌లో ఉంది అదే. కాపోతే మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడే అది డేటా వచ్చేటట్టు చేయాలంటే ఈ రియాక్ట్ డాట్ లేజీ అనేది యూజ్ చేస్తామన్నమాట మనం. అండ్ ఇంకోటేందంటే రియాక్ట్ డాట్ ఆహ్, లేజీ ఒకటి రియాక్ట్ డాట్ మెమో అని ఒకటుండిద్ది. మెమో ఏందంటే ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో ఇదంతా స్టాటిక్ పేజ్ అనమాట. ఇదేం డైనమిక్ యాక్షన్స్ లేవు కాబట్టి పేజ్‌ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు రీ రెండర్ చేయదనమాట. అండ్ ఇక్కడ మన కాంటాక్ట్స్‌లో గాని ఏమీ అప్‌డేట్స్ లేవు. లాగిన్‌లో అయితే ఉంటది. ఎప్పుడైతే అప్‌డేట్ జరిగిద్దో అప్పుడు మళ్ళీ రీ రెండర్ చేసిద్ది. ఇప్పుడు ఇక్కడేమో అప్‌లోడ్ చేయలేదు నేను. ఎక్కడైనా అప్‌లోడ్ చేశాననుకోండి, అప్‌లోడ్ చేసినప్పుడు అప్పుడు రీ రెండర్ అయ్యిద్ది. అంతేగాని దాని ముందల అనేది రీ రెండర్ ఇప్పుడు చేంజెస్ జరుగుతుంది వెబ్‌సైట్‌లో. అప్పుడు మళ్ళీ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు రీ రెండర్ అయిద్దనమాట. ఇంతకుముందు దాకా రీ రెండర్ అవ్వదనమాట. ఇలా మనం అప్‌లోడ్ చేసిన ఫైల్స్ ఇలా చూసుకోవచ్చనమాట. ఇలా మనకి రీ రెండర్ అవ్వకుండా వెబ్‌సైట్ అనేది ఇంకా స్పీడ్ పెరిగిద్దనమాట. అండ్ ఇంకో ఏందంటే కాల్ బ్యాక్ మెథడ్స్ ఇయన్నీ ఉంటాయనమాట. వీటిని యూజ్ చేసుకొని మన అప్లికేషన్ అనేది స్పీడప్ చేసుకోవచ్చనమాట. థాంక్ యూ.